ఈరోజు మన వీడియోలో 2025 టీచర్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేటెస్ట్గా అప్లోడ్ చేసినటువంటి ఆన్లైన్ అఫీషియల్ వేకెన్సీని అంటే అన్ని జిల్లాలకి సంబంధించి ఇదివరకు ఉన్నటువంటి ఏస్ట్వైల్ డిస్టిక్కి సంబంధించి ఆన్లైన్లో ఉన్నటువంటి వేకెన్సీ రిపోర్ట్లు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం. ఇందుకు సంబంధించి మీరు గూగుల్లో eduinfo4all.com అని చెప్పేసి టైప్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది. eduinfo4all అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు నా వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ టీచర్ కార్నర్ అని చెప్పేసి సెకండ్ ఐకాన్ ఉంది. ఈ టీచర్ కార్నర్ దీన్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దానిలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అఫీషియల్ ఆన్లైన్ వేకెన్సీస్ డౌన్లోడ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు ఒక లింక్ ఉంది. డైరెక్ట్గా లేటెస్ట్గా ఉన్నటువంటి ఆన్లైన్ వేకెన్సీలని డౌన్లోడ్ చేసుకోవడం కోసం దీని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి పేజీకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ వచ్చేసరికి డిస్టిక్ అంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి మీ యొక్క డిస్టిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే పోస్ట్ కేటగిరీని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంసా, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్సా, ఎస్జిటీసా, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్సా మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్ గవర్నమెంటా, లోకల్ బాడీసా, మున్సిపాలిటీనా, నెక్స్ట్ తర్వాత ఈ 3 ఎంటర్ చేసి పక్కన గెట్ వేకెన్సీస్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. అలా గెట్ వేకెన్సీ లిస్ట్ మీద ప్రెస్ చేయగానే మనకి కింద ఇట్లా వేకెన్సీ లిస్టులు అనేవి మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడం కోసము ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఎక్సెల్ ఫైలు దీని మీద ప్రెస్ చేసి వీటిని మనం ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి మ్యాక్సిమం మనకి అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది సైట్లో. ఇట్లా మీకు కావాల్సినవి డౌన్లోడ్ చేసుకోవటం. నెక్స్ట్ తర్వాత మళ్ళీ కేటగిరీ ఇక్కడ మార్చుకొని మీకు కావాల్సిన ఇట్లాగా సేమ్ మేనేజ్మెంటు గెట్ వేకెన్సీ దీని మీద క్లిక్ చేసి తర్వాత దీన్ని ఎక్సెల్ దాంట్లో ఫైల్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అఫీషియల్ సైట్ నుంచి కూడా ఎలా కూడా నేను మీకు చూపిస్తాను. డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది మనకి ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మీకు వేకెన్సీస్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేసిన మీరు డైరెక్ట్గా ఇందాక నేను నా వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఈ డౌన్లోడ్ చేసేటటువంటి పేజీకి వెళ్ళొచ్చు. లేదా మెయిన్ పేజీ నుంచి అయినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ యాజ్ యూజువలే నెక్స్ట్ డిస్టిక్, తర్వాత పోస్ట్ కేటగిరీ, తర్వాత వచ్చేసరికి మేనేజ్మెంటు, నెక్స్ట్ పక్కనే ఉన్నటువంటి గెట్ వేకెన్సీ లిస్టు దాని మీద క్లిక్ చేస్తాం. మనం డేటా అనేది మనకి ఇట్లా కనబడుతుంది. సేమ్ పక్కనే ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ దీని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2025లో జరగబోయేటటువంటి టీచర్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి లేటెస్ట్ వేకెన్సీని మనం ఆన్లైన్లో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.